చాలా కొంచెం యాన్‌తో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనిపిస్తే ఈ బ్యూటిఫుల్ స్టార్ అప్లీక్‌ని తప్పకుండా ట్రై చేయాలి. వీటిని హెయిర్ బ్యాండ్స్‌కి లేకపోతే క్లిప్స్‌కి, బ్యాగ్స్‌కి, పౌచెస్‌కి స్టిచ్ చేస్తే బావుంటది. ఇంకా డ్రెసెస్‌కి కూడా. ఓకే. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు చెప్పినట్టుగా దీనికి కావాల్సింది కొంచెం యాన్, ఇంకా మీకు కావాల్సిన హుక్ సైజ్, సిజర్స్. సో ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఏసుకోవాలి. మ్యాజిక్ రింగ్ ఏసుకున్నాక దీనికి మీరు సింగిల్ క్రోషేస్ అయినా హాఫ్ డబుల్ క్రోషే అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ క్రోషే వేస్తున్నా. సో టోటల్గా 10 సింగిల్ క్రోషే వేయాలి. 1 2 3 4 5 6 7. ఇక్కడ ఈ తోకని కొంచెం పుల్ చేస్తే మనకి స్పేస్ ఇంకెక్కువ క్రియేట్ అవుతుంది. 8 9 and 10. ఇప్పుడు ఈ ఫస్ట్ వేసిన సింగిల్ క్రోషే ఉంది కదా, దానికి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. మనము 5 పాయింటెడ్ స్టార్ చేస్తున్నాం, అందుకే 10 సింగిల్ క్రోషేస్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం టైట్గా పుల్ చేస్తే ఈ మ్యాజిక్ రింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక చైన్ అల్లుకొని అదే స్టిచ్లో సింగిల్ క్రోషే వేయాలి ఒకటి. మళ్ళీ ఒక చైన్ వేసి ఇప్పుడు ఏదే సింగిల్ క్రోషే అల్లిన స్టిచ్లోనే ఒక డబుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ 2 చైన్స్ వేసి పిక్అవుట్ చేయాలి. ఈ పిక్అవుట్ వేసాక నెక్స్ట్ స్టిచ్ ఉంది కదా, మనం ఇప్పుడు వేసిన డబుల్ క్రోషే స్టిచ్ కాకుండా దాని పక్కన ఉన్న స్టిచ్లో డబుల్ క్రోషేని అల్లాలి. దాని తర్వాత ఒక చైన్ వేసి మళ్ళీ అదే స్టిచ్లో సింగిల్ క్రోషే అల్లాలి. సో స్టార్లో ఒక పాయింట్ ఒకటి అయిపోయింది అనమాట. మనం చేసేది 5 పాయింట్ స్టార్ కాబట్టి ఒక పాయింట్ అయిపోయింది, అంటే ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో ఒకటి అయిపోయింది. మిగతావి కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ చేయాలి. ఒక పాయింట్ 2 స్టిచెస్ని కలిపితే వస్తుంది. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ సేమ్ సింగిల్ క్రోషే అల్లి ఒక చైన్ వేసి అదే స్టిచ్లో డబుల్ క్రోషే అల్లుకొని 2 చైన్స్ వేసి పిక్అవుట్ చేసి దాని పక్కన స్టిచ్లో డబుల్ క్రోషే అల్లాలి. నెక్స్ట్ ఎమ్మటే మళ్ళీ ఒక చైన్ వేయాలి, అదే స్టిచ్లో సింగిల్ క్రోషే అల్లాలి. ఇట్లా మనము స్టార్కి ఉన్న అన్ని సైడ్స్ని కంప్లీట్ చేయాలి. స్టార్లో అన్ని పాయింట్స్ అల్లడం అయిపోయాక లాస్ట్లో స్లిప్ స్టిచ్ చేసుకొని ఫినిష్ చేయాలి. ఇంకా యాన్ కట్ చేసి మనం చేసే ప్రాజెక్ట్ని బట్టి ఎంత యాన్ కావాలో అంత యాన్ కట్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దీన్ని సూదితో కానీ లేదంటే నార్మల్గా హుక్తోనే అయినా సరే స్టిచ్ చేసుకొని నీట్గా కనిపించేటట్టుగా ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు కీ చైన్స్ యూస్ చేస్తే కీ చైన్స్కి తగ్గట్టుగా చేసుకోవాలి.
లేదు హెయిర్ బ్యాండ్స్ కి అట్లా స్టిచ్ చేయాలి అంటే ఈ ఎక్స్ట్రా యాన్ అనేది కనపడకుండా వాటిని మంచిగా కట్ చేసుకోవాలి. సో 5 మినిట్స్లో మన స్టార్ కంప్లీట్ అయిపోయింది. బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.